జగిత్యాల జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. వెల్గాటూర్ ఆటో డ్రైవర్లు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలు బంద్ చేసి కరీంనగర్ మంచిర్యాల రహదారిపై రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుక్కల బెడద అరికట్టాలంటూ అనంతపురంలో వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలో కుక్కలు లేకుండా చేయాలంటూ బెల్టులతో వాతలు పడేలా కొట్టుకున్నారు. వీధి కుక్కల బారిన పడి చిన్నారులు పెద్దవారు గాయాల పాలవుతున్నారని తెలిపారు. నగరపాలక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా లాభం లేదని తెలిపారు. ఘోరంగా ఎక్కడ చూసినా కూడా 50 మార్కుల్లో ప్రతి ఒక్క చోట ఏదో ఒక రోజు ఈ కుక్కల బెడదలతో ప్రజలు బయటకు వెళ్ళాలన్నా, మహిళలు బయటకు వెళ్ళాలన్నా, ఒక ఫ్యామిలీతో పోవాలన్నా, లేదా పిల్లలు స్కూల్కి ఏదైనా అంగడికి పోవాలన్నా కూడా ఎలాంటి పరిస్థితి అంటే చేతిలో అరిచేతిలో ప్రాణం పెట్టుకొని గుర్తుకుంటే బయటికి వెళ్తున్నారు. ఆ కుక్కలు ఏ టైంలో ఎలా ఉంటాయి అర్థము కాదు. ఒకతూరు ఫ్రెండ్షిప్ అయితే ఒకతూరు కరగడానికి వస్తాయి. వెహికల్లో పోయేటప్పుడు పరిగెత్తుకుంటూ వెంబడించి ప్రజల్ని కరుగుతున్నాయి. ఇదన్నీ మేము గమనించి మేము దాదాపు 3-4 నెలల నుంచి అర్జీలు ఇస్తూనే ఉన్నాం స్పందనలో. వారు మన్నాడు వస్తాడు, రేపు వస్తాడు, ఇది చెప్పుకుంటేనే మమ్మల్ని కాలం ఇప్పటికి 4 నెలల వరకు వాళ్ళు ముందుకు సాగించారు. గతంలో ఎంతోమంది పిల్లలకి మా పాప కూడా కండబట్టి పీకింటే కండ అది మగానికి. ఇప్పుడు ఆ పాప ఆడపాప, మగ పిల్లడు అయితే ఏదో రకంగా ఆడపాప అందం ఉంటేనే అది ఒక ఇది ఉంటుంది. ఆ కాట్లతో బట్టి ఇప్పుడు ఆ పాప